అనిపించిందండి తండ్రి మూవీ? ఏంటి చెప్పమంటారు సినిమా గురించి? నాగ చైతన్య గురించి చెప్పమంటారా, సాయి పల్లవి గురించి చెప్పమంటారా? ఇద్దరు ఎరగదీయేస్తున్నారు, దుల్ల కొట్టేస్తున్నారు ఇద్దరు అసలు యాక్టింగ్ లో అయితే. సో అండ్ మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. సో ఒకప్పుడు మనకి ఏదైతే డిఎస్పీ మనకి లవ్ ట్రాక్స్ అయినా సరే లేదంటే ఒక సాడ్ బీజం ఇస్తాడో, సో మళ్ళీ ఆ లెవెల్ అయితే ఈ సినిమాలో ఇచ్చాడు. 100% అంటే నాగ చైతన్య గురించి చూడొచ్చా, సాయి పల్లవి గురించి చూడొచ్చు అంటారా సినిమా? ఇద్దరు పోటీపడి యాక్ట్ చేశారు. వీళ్ళిద్దరికంటే న్యాయం చేశాడు డిఎస్పీ, 100% న్యాయం చేశాడు. నాగ చైతన్య క్యారెక్టర్ కోసం చాలా కష్టపడ్డానని చెప్పారు కదా. తన కష్టం, తన ట్రాన్స్ఫర్మేషన్, తన స్లాంగ్ అంతా మన స్క్రీన్ లో కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఒక ఆర్టిఫిషియల్ గా కాకుండా ఒక మెచ్యూర్డ్ యాక్టింగ్ తో చాలా బాగా చేసి అనిపించింది. మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది జైల్లో ఉంటే ఒక 2 సీన్స్ ఉంటాయి, ఒక సెల్ ఫోన్ సీన్ ఒకటి అండ్ ఒక వెడ్డింగ్ అడ్జస్ట్ సీన్ ఒకటి. ఆ 2 సీన్స్ లో చాలు తను ఏ లెవెల్ యాక్ట్ చేశాడని చెప్పుకోవాలి. సో ఇప్పుడు చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి కదా, ఇక్కడ లవ్ స్టోరీలో మీకు ఏమైనా కొత్తగా వేరే లవ్ స్టోరీలు ఏంటంటే ఒక క్రింజ్ సీన్స్ పెట్టేసి లేదంటే ఒక క్లిప్ లో పెట్టేసి లేదంటే ఒక ఏవో అన్నెసరీ సీన్స్ పెట్టేసి అంత డ్రాగ్ చేస్తుంటారు. బట్ ఇక్కడ అలా కాకుండా ఒక సెటిల్ పర్ఫార్మెన్స్ ఒక మెచ్యూర్ లవ్ స్టోరీ చూసామన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే ఇండియన్ పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో చాలా స్టోరీస్ వచ్చాయి కదా, దీంట్లో మీకు కొత్తగా అంత కొత్తగా ఏమనిపించలేదు. అండ్ ఒరిజినల్ స్టోరీ కూడా ఇది కొంచెం లాక్ చేసినట్టు అనిపించింది తప్ప ఎక్కడ కొత్తగా అనిపించలేదు, ఇంట్రెస్టింగ్ కూడా అనిపించలేదు. ఓకే. సో ఇక్కడ సాంగ్స్ కూడా ఉన్నాయి కదా, సాంగ్స్ మీకు ఏ సాంగ్ నచ్చింది బాగా? 3 సాంగ్స్ బాగున్నాయి. బుజ్జి తల్లి సాంగ్ అయితే మనకి టైటిల్ దగ్గర నుంచి ఎండ్ కార్డ్ వరకు అదే ట్రావెల్ చేస్తుంది, ప్రతి బిట్ లో అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది. అండ్ క్లైమాక్స్ లో ఒక చిన్న బిట్ సాంగ్ ఉంటుంది బుజ్జి తల్లిది, అది నెక్స్ట్ లెవెల్ లో వచ్చింది. ఆ సాంగ్ అయితే ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అవ్వచ్చు ఆ సాంగ్. ఓకే, ఎంత వరకు కలెక్షన్స్ చేయవచ్చు అంటారు? మేబీ వాళ్ళు అంటారు 100 crores ఇదని చెప్పి, ఆ క్లబ్ లో అయితే 100% థ్యాంక్ యూ.